Hi and welcome to my channel. This is Jay Prakash. Today I am going to explain about the Telangana State Intermediate Secondary English Written Practical Record Book. నేను ఈరోజు తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ రాసినటువంటి ప్రాక్టికల్ రికార్డ్ బుక్ను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గతంలోనే ఈ టాపిక్ పైన వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది, కానీ కొంతమంది డౌట్స్ అడిగారు. సో రాసినటువంటి రికార్డ్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంత అవేర్నెస్ అనేది వాళ్ళకి వస్తుందని రాసినటువంటి బుక్ను స్టూడెంట్స్ కోసం చూపించడం జరుగుతుంది. సో ఇది ప్రాక్టికల్ రికార్డ్ బుక్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ రికార్డ్ బుక్. నేమ్ ఆఫ్ ద కాలేజ్ అంటే కాలేజ్ నేమ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ అంటే స్టూడెంట్ నేమ్ రాయాలి. క్లాస్ అంటే సెకండ్ ఇయర్, గ్రూప్ ఎంపీసీ, మీడియం ఇంగ్లీష్. ఒకవేళ సెక్షన్ ఉంటే సెక్షన్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ వేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే నేము, గ్రూపు, అలాగే జనరల్ వాళ్ళు అయితే జనరల్ టిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వొకేషనల్ అయితే వొకేషనల్ టిక్ చేయాలి. అకాడమిక్ ఇయర్ 2024-25. రికార్డ్ బుక్లో ఏ టాపిక్స్ గురించి రాయాలి అంటే ఇక్కడ ఇచ్చిండు మనకు. టెస్ట్ ఐటమ్ 1 డిస్క్రైబింగ్ అనే టాపిక్ నుండి 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి ఆన్సర్ రాయాలి. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. నెక్స్ట్ టెస్ట్ ఐటమ్ సెకండ్ ఏంటంటే ప్రజెంటేషన్ స్కిల్స్. ఇది కూడా మనకు ఇచ్చినటువంటి ప్రాక్టికల్ టెక్స్ట్ బుక్లో ఏవైనా 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ టెస్ట్ ఐటమ్ 3 అంటే గ్రూప్ డిస్కషన్. గ్రూప్ డిస్కషన్కి సంబంధించింది కూడా టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అందులోకి వెళ్ళి 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ టెస్ట్ ఐటమ్ 4 ఏంటి లిజనింగ్ కాంప్రిహెన్షన్. దీనికి సంబంధించినవి కూడా నెంబర్ ఆఫ్ ప్యాసేజెస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఏవైనా 5 సెలెక్ట్ చేసుకొని రాస్తే సరిపోతుంది. టోటల్గా రికార్డ్ బుక్ రాస్తే 4 మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ రాయాల్సిన టాపిక్ ఏంటి డిస్క్రైబింగ్. సో ఈ డిస్క్రైబింగ్ అనే టాపిక్ మనం హెడ్డింగ్ రాసి దీని నుండి ఏవైనా 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనకు ఇచ్చినటువంటి ప్రాక్టికల్ టెక్స్ట్ బుక్లో చాలా క్వశ్చన్స్ ఇచ్చిండు. అందులో ఒకటి అవర్ ఇంగ్లీష్ టీచర్ అని ఉంటుంది. అవర్ ఇంగ్లీష్ టీచర్ అంటే దాన్ని మార్చాలి, మై ఇంగ్లీష్ టీచర్ అని హెడ్డింగ్ రాసి ప్రతి క్వశ్చన్ కూడా స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ఉండాలి. ఎలా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ జే హర్షిత, ఐఎమ్ ఫ్రమ్ ఎంపీ సెకండ్ ఇయర్, నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్క్రైబ్ అబౌట్ మై ఇంగ్లీష్ టీచర్ మిస్టర్ జయప్రకాష్. ఈ విధంగా ఇంట్రడక్షన్ అనేది రాసి ఆ వ్యక్తి గురించి అంటే ఇంగ్లీష్ టీచర్ గురించి రాస్తే సరిపోతుంది. ఇది సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి కంప్యూటర్ గురించి రాయడం. కంప్యూటర్ గురించి అయినా స్టార్టింగ్లో ఖచ్చితంగా ఏముండాలి ఇంట్రడక్షన్ ఉండాలి. ఇట్లా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ జే హర్షిత, ఐఎమ్ ఫ్రమ్ ఎంపీ సెకండ్ ఇయర్, నవ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్క్రైబ్ అబౌట్ కంప్యూటర్. ఇలా ఇంట్రడక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. థర్డ్ క్వశ్చన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ పొటాటో ఫ్రై. సో ఇంట్రడక్షన్ అనేది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి ద ప్రాసెస్ ఆఫ్ డ్రాయింగ్ మనీ ఫ్రమ్ అన్ ఏటీఎం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 ద ప్రాసెస్ ఆఫ్ ఓపెనింగ్ ఏ బ్యాంక్ అకౌంట్. సో ఈ విధంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఏవైనా 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి ఆన్సర్ ఓన్గా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే ప్రజెంటేషన్ స్కిల్స్. ప్రజెంటేషన్ స్కిల్స్కి సంబంధించి కూడా టెక్స్ట్ బుక్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఏవైనా 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. మనకి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం 3 తీసుకోమంటాడు, బట్ 5 తీసుకున్నా ఏం కాదు. 3 తీసుకొని జనరల్గా 2 బయట వేరే బుక్ నుండి తీసుకోమంటారు. లేదనుకుంటే మనం
ఆ ఇచ్చిన టెక్స్ట్ బుక్ నుండే 5 తీసుకొని రాస్తే అయిపోతుంది. సో ఈ టాపిక్ ప్రజెంటేషన్ స్కిల్స్ సంబంధించింది క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ హియర్ ఈజ్ ఏ ప్రజెంటేషన్ ఆన్ కరప్షన్. అంటే కరప్షన్ గురించి ఆమె టాపిక్ తీసుకోవడం జరిగింది. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ హర్షిత and I am in the MPC class. I am going to talk about my ideas on corruption today. ఇలా ఇంట్రడక్షన్ అనేది కామన్గా ఉంటుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ఏ సిటిజన్? ఇంట్రడక్షన్ కామన్. థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ స్టూడెంట్స్ ఇన్ మోడర్న్ డేస్. ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, హియర్ ఈజ్ ఏ ప్రజెంటేషన్ కైండ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, here is a presentation the advantages and disadvantages of watching TV. సో ఇది ఫిఫ్త్ క్వశ్చన్. దీంతో ఈ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే గ్రూప్ డిస్కషన్. ఈ గ్రూప్ డిస్కషన్లో మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ తీసుకొని రాయాల్సి ఉంటుంది ఆన్సర్. టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. సో ఈ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్లో కూడా ఇంట్రడక్షన్ అయితే కామన్గా ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫార్మింగ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ సిస్టమ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఫిలిమ్స్ అండ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యూత్. ఫిఫ్త్ క్వశ్చన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ పాసిబుల్ సొల్యూషన్స్. ఫైనల్ టాపిక్ వచ్చేసి లిజనింగ్ కాంప్రిహెన్షన్. లిజనింగ్ కాంప్రిహెన్షన్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఏవైనా 5 ప్యాసేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ 2 ఫ్రెండ్స్ అనేటువంటి స్టోరీ ఇవ్వడం జరిగింది. అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ రాసి వాటి ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే గివింగ్ అండ్ పేస్. థర్డ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే పెన్సిల్ ప్రీచెస్. థర్డ్ క్వశ్చన్. థర్డ్ ప్యాసేజీ. జనరల్గా ఇక్కడ ప్యాసేజ్ కూడా కొంతమంది రాస్తుంటారు. ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ప్యాసేజ్ ఉంది కాబట్టి జస్ట్ క్వశ్చన్ రాసి వాటి ఆన్సర్ను ఐడెంటిఫై చేసి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఉబుంటు. ఫైనల్ అంటే లాస్ట్
ఫిఫ్త్ వన్, ఏజ్ నో బ్యారియర్. ఇలా రికార్డ్ రాస్తే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.